హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాలంలో రెవెన్యూ సమస్య పల్లె ఘోరంగా తయారైంది. పూర్వకాలము మనుషులు ఒకరి పొలాలు లేక ఒకరు పోరు, చుట్టూ కటవలు గెట్లకు మాత్రమే పొలం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కించుకొని భూములు ఒకరి దాంట్లో ఒకరు ఎక్కించి కొలతకు పెడితే నిన్న ఒక ఎకరా పోయింది ఒకరిది భూమి. అది కొలచడం తప్పు, రికార్డులు తప్పు, పాస్బుక్లు తప్పు. పూర్వం రిజిస్టర్లు భూమి మీదకి పోకుండా, సబ్ డివిజన్ చేసి భూమి మీదకి పోకుండా రిజిస్టర్లు చేయించుకుంటారు. ఎక్కువలు ఉంటాయి, తక్కువలు ఉంటాయి. ఒక 20 సెంట్లు 30 సెంట్లు అర్ధ ఎకరా ఎక్కువ రిజిస్టర్ చేయించుకోవచ్చు, తక్కువ చేయించుకోవచ్చు. కానీ చుట్టూ కటవలు కోలరాళ్ళు అది కరెక్ట్. భూమి సబ్ డివిజన్ చేసి అది కరెక్ట్. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కించుకొని ఇప్పుడు సర్వేలు కొలుస్తున్నారు భూములు. కొన్ని సమస్యలు ఒప్పుకొని ఇచ్చారు, ఓకే బాగానే ఉంటుంది. కానీ తప్పు, కొలతలే తప్పు. రెవెన్యూ సమస్య భలే ఘోరంగా తయారైంది. పూర్వం ఇట్లా ఎవరు లేరు. పూర్వకాలం బాగా పొలాల్లో బాగా చేసి ఇప్పుడు అన్నీ వచ్చి రెవెన్యూ సమస్య తప్పు ఎక్కడ జరిగిందంటే రికార్డులలో జరిగింది. మొత్తం పాస్బుక్లు, లెటర్లు అనేటివి, విస్తీర్ణాలు అనేటివి మొత్తం రెవెన్యూ సమస్య అంతా ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులలో తప్పు జరిగితే ఆ రికార్డులు ప్రక్షాళన చేయాలి. కానీ భూములే మారుస్తున్నారు కొలతలతో భూములు. ఆ రెవెన్యూ సమస్య రికార్డులు సరిచేయాలి. కానీ రికార్డు తప్పులు ఉన్నాయి. రికార్డులో 99% తప్పులు ఉన్నాయి. రికార్డు సరిచేయాలి. కానీ ఆ రికార్డు ప్రకారం భూములను సరిచేస్తున్నారు. అది మహా తప్పు. భూములు ఎవరిది ఎక్కడ పోతే ఒక మూలుడు జానుడు, అంతేగాని ఎకరాలు ఎక్కడైనా పోతాయి. ఆ భూమి రెవెన్యూ సమస్య అలా తయారైంది. రికార్డులలో తప్పు ఉంది. మొత్తం అంతా ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులలో తప్పు ఉంది. విఆర్ఓ తప్పు చేస్తాడు, ఆ ఎంఆర్ఓ తప్పు చేస్తాడు, సర్వేయర్ తప్పు చేస్తాడు. లాస్ట్కి పోతే ఆర్డీఓ కూడా మన ఆధారాలు బట్టి ఇచ్చాడు. వాళ్ళదేమవుతుంది, ఈ ఆధారం ఉన్నాయని ఇచ్చాడు ఆర్డీఓ. కానీ పుట్టుక తప్పు కాదు, పుట్టిన భూమి తప్పు కాదు, పుట్టుక కరెక్ట్. రికార్డులన్నీ గోల్మాలే. గమనించండి, బాగా నేను చెప్తున్నాను, గమనించండి. నేను 10 ఏళ్ళ అనుభవం ఉండి చూశాను. రికార్డులు తప్పుంటే రికార్డుల ప్రకారం భూములు తిరగదిప్పుతారు. తప్పు అది. భూములు ఎవరి భూములు వాళ్ళకి ఇలాగనే ఉన్నాయి. ఎవరు ఇప్పుడు కాలంలో అంతా చేస్తున్నారు, పూర్వకాలం అట్లా ఎవరు చేయలేదు. రికార్డులు తప్పుంటే రికార్డులను సరిచేయాలి. కానీ భూములను మార్చే కొలతలు మార్చి అది మహా ఘోరం, మహా తప్పు. ఓకే థ్యాంక్స్.